ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంత బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మసాలా కారం చేయడం చూపిస్తాను. ఇంతకుముందు 3 కేజీల మిరపకాయలతో మసాలా కారం చేసి చూపించాను. ఎప్పుడు మే నెలలో చేసుకుంటానండి. అయితే పిల్లలు పట్టుకుపోతారు కాబట్టి అయిపోతూ ఉంటుంది, మళ్ళీ చేసుకుంటూ ఉంటాను. ఈసారి అయితే అందరూ చేసుకోవటానికి వీలుగా ఉండాలి కదా అని ఒక 1/2 కేజీ కారానికి చేస్తున్నాను. ఎలాగంటే ఒక 1/2 కేజీ ఎండుమిర్చి అండి. ఇంట్లో మాకు కారానికి తీసుకొస్తారండి. ఒక 1/2 కేజీ చక్కగా ఈ ఫ్రిడ్జ్లో పెడేస్తాను. అవి చక్కగా ఎండబెట్టినట్టు గలగలమంటూ ఉంటాయి. మనం తాలింపులో తీసుకుని వేసుకుంటే పెడుకుమంటూ ఇరుగుతాయి. ఇంకా బూసి పడతాయి, పాడైపోతుంది అనేది ఉండదన్నమాట. ఎందుకనంటే కొట్లోంచి తెచ్చుకునేటప్పటికి మెత్తగా ఉంటాయి, ఎర్రగా మంచి అందంగా కనపడతాయి. ఎందుకంటే నీళ్లు పొద్దున జిమ్ముతారు ఉంటారన్నమాట. తూకానికి రావాలని, కాయ కలర్ఫుల్గా కనపడాలని. అయితే తెచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఎండుమిర్చి ఎండలో వేసుకోవాలి. మనం తెచ్చుకున్నాం కదా మిరపకాయలను డబ్బాలో పెట్టుకుని ఒక సాటు పెట్టేసుకుంటే మరి పొట్లు పోతాయి, లోపల బూసి వచ్చేస్తాయి. ఇంకా కారం అనేది మిరపకాయ రుచి అనేది కూలిపోయి ఇంకా బాగోదు, అది వాడుకోవడానికి పనిచేయదు. అందుకు చక్కగా ఎండబెట్టేసుకుని మనం స్టోర్ చేసుకోవాలి. లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా కూడా తేమంతా ఫ్రిడ్జ్ లాగేసుకుంటుంది కదా, చక్కగా ఎండినట్టు అయిపోతాయి. నాకు ఇలాగా తెలిసినప్పటి నుంచి ఓ 2 సంవత్సరాల నుంచి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి. 1/2 కేజీ తెచ్చారు కదా, పెట్టేసాను. 1/4 కేజీ కాయలకి తీసుకుని చక్కగా ఇవి ఇలా ఇరిపేసానండి. ఇరిపేసి ఈ గింజలు రాలిపోయేటట్టు చేసేసాను అనమాట. ఇంకో గింజలు చూస్తారా వచ్చేసినాయి. ఇప్పుడు మనం కారం చేసుకున్నప్పుడు ఈ గింజలు కూడా వేయించుకోవాలి. పూర్వం ఇలాగే అంటే ఇలా సీరిపోరు అనుకోండి, అంటే మొత్తం గింజలన్నీ రాలిపోతాయని. అప్పుడు చక్కగా ఏం చేసేవారంటే గింజలు వేరేగాను, ఎండుమిరపకాయలు వేరేగాను ఎండబెట్టేవారు. వీటితో పాటు ధనియాలు, జీలకర్ర వేసి ఎండబెట్టేవారు. ఎల్లుడిపాయ లాస్ట్లో కుమ్ము కలిపేవారు అనుకోండి. అది చెప్పడం కూడా జరిగింది ఇంతకుముందు. ఇప్పుడు నేను చేసే విధానం మీకు నేను చూపిస్తాను. మసాలా కారం ఇలా చేసుకుని ఉంచుకున్నారనుకోండి, 1 స్పూను ధనియాల కారం, 1 స్పూను మరేమో మసాలా పొడం, ఇంకా రకరకాల 1 స్పూన్ వేసుకుంటారు కదా. అవన్నీ ఒకే దాంట్లో ఉండేలాగా 4 మనుషులకైతే 2 స్పూన్లు కారం, 2 మనుషులకైతే 1 స్పూన్ కారం వేసుకుంటే సరిపోయేటట్టు ఈ కారం తయారు చేస్తానండి నేను. ఇక మీరు వేరేగా 1 స్పూన్ పొడి అది, 1 స్పూన్ పొడి ఇది ఎన్ని ఏమీ వేయనక్కర్లేదు. అవన్నీ వేసేటప్పటికి రుచి మిస్ అయిపోతాం, అది తెలీదు. ఏది వేయాలో అదే వేయాలి. ఎక్స్ట్రా వేసామనుకోండి దాని ఒక్క రుచి, దాని ఒక్క స్మెల్లో ఉంటుంది తప్ప ఉండవలసింది ఉండదు. ఎంత వేయాలో అంతే వేయాలి. ఇలా చేసుకున్నామనుకోండి, నేను చూపిస్తాను మీకు. మీరు చేసుకున్నారనుకో, పులుసులు కానీ, ఇగురులు కానీ, చేపల పులుసు కానీ, చికెను మటన్ కానీ, కాయగూరలు కానీ ఏది వండుకున్నా అమృతం వల్లే ఉంటుంది. సువాసనతో గుమగుమలాడుతూ, రుచికి రుచి, స్మెల్, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇలా చేసుకుంటారు కదా. నేను చూపిస్తున్నాను కదా. ఈ 1/4 కేజీ మిరపకాయలు ఇలా తొడుములు తీసేసాను. చాలామంది తొడుములు కూడా ఉంచేస్తారు, కారం ఉంటుంది కదా అని. అయితే కారం ఉంటుంది కానీ రంగు మిస్ అయిపోద్ది కారంలోది, ఎందుకు అని నేను తీసేస్తానండి. ఇలాగ తీసేసి ఫ్రిడ్జ్లో తీసేపడే గంట అయింది. ఇదిగో ఇలా గింజలు అనేది ఇలా రాలిపోయి అనుకోండి, చక్కగా ఈ గింజలు కూడా నేను ఏం చేస్తాను అనేది చెబుతాను. ఇవి 1/4 కేజీ మిరపకాయలు కదా. ఇవి 1/4 కేజీ కారం. ఇది ఏం కారం? ఆవకాయ మిరపకాయలు కారం. నేను ఆవకాయ పట్టినప్పుడు కొంచెం కారం వేరేగా ఆడించుకుంటానండి. ఒక 1/2 కేజీ, 1 కేజీయో. ఎందుకనంటే ఇలాగ ఎప్పుడైనా కారం లేనప్పుడు వాడుకోవచ్చు. తర్వాత పచ్చడి పెడుతూ ఉంటాను కదండి, దోసకాయ ఆవకాయో, చింతకాయ ఆవకాయో, లేకపోతే ఒక మామిడికాయ ఉందని ఆవకాయో, ఇంకేదో పెడుతూ ఉంటాను. అలాంటప్పుడు కారం కావాలంటే పచ్చికారం లేదని తడుముకోని అవసరం లేదు. ఈ కారం ఉంటుంది కాబట్టి, ఇంట్లో ఆవాలు ఉంటాయి కాబట్టి, ఇకపోతే ఉప్పు, ధనియాలు, ఆవాలు ఉంటాయి కాబట్టి చక్కగా కలిపేస్తూ ఉంటాను అన్నమాట. అయితే ఈ కారం ఒక 1/4 కేజీ తీసుకున్నాను. ఇంట్లో స్టోర్ చేసుకుని ఉంచుకున్నది. ఒక 1/4 కేజీ మిరపకాయలు. వీటికి మసాలా దినుసులు ఎన్ని వేస్తాను అనేది మీకు చూపిస్తాను. ఇవిగోనండి, చక్కగా వెల్లుల్లిపాయలు, మెంతులు 1 చెంచా, 1 చెంచా లవంగం, 1 చెంచా మిరియాలు, 1 చెంచా ఆవాలు, 2 చెంచాలు నల్ల జీలకర్ర, 3 చెంచాలు మామూలు జీలకర్ర, 3 స్టార్ పువ్వులు, కొంచెం జాపత్రి, 1 జాజికాయ, అలాగే ధనియాలు అది 4 స్పూన్లు ఉంటాయిలండి. ఇదిగో దాసిన చెక్క, చూసారు కదా, దాసిన చెక్క. మిరపకాయ గింజలు నేను మిరపకాయలు కారం చేసుకున్నప్పుడు కానీ
ఆవకాయ పెడతాం కదండి, అప్పుడు కూడా గింజలు అన్నీ ఉంచాం. ఆవకాయ పాడైపోతుంది, ముక్క మెత్తబడిపోద్ది, గింజలు ఎక్కువ ఉండకూడదు. కొంచెం ఉంచుతారు కమ్మదనం కోసం ఆవకాయ పెట్టినప్పుడు. కనవ గింజలు ఉంచేస్తే మనం ఎప్పుడైనా ఇలా మసాలా కారం కానీ కొన్ని పచ్చళ్ళలో కూడా మిరపకాయ గింజలు వేపుకుని వేసుకుంటే మంచి కమ్మదనం, మంచి సువాసన వస్తుంది. అమ్మ చేసేది కాబట్టి నేను కూడా చేస్తూ ఉంటానండి. చక్కగా మరి ఈ కారం ఏం చేస్తాం తర్వాత నేను చెబుతాను. ఇప్పుడు ఈ గింజలు కూడా తీసేసి మరి ఈ గింజలో కలిపి వేయిస్తాను. మిరపకాయలు కూడా కొంచెం వేయించేస్తాను. ఇవన్నీ వేయించేస్తాను. మసాలా కారం అనేది ఎలా చేస్తాననేది మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు కళాయి వీటెక్కిందండి. చక్కగా ఒక్కొక్కటి వేయించేసుకుందాం. ఒకటి వేగాక ఒకటి వేసేస్తూ ఉంటాను. ఈ దాసిన చెక్క వేసుకోవటం కూడా మంచి సువాసన, మంచి కారం చాలా బాగుంటుంది. పులుసు కూరలకైనా ఇగురు కూరలకైనా ఇలా చేసేసుకున్నాం అనుకోండి. 1 స్పూన్ కారం వేసుకుని కూర వండుకుంటే ఏ కూర ఉన్నా అమృతంలాగా మంచి రుచి, మంచి స్మెల్ వస్తుందండి. అందుకు నేను ఇలానే చేసేసుకుంటాను. మసాలా పొడిని చేసుకుని ఉంచుకోనండి ఏరుగా. ఎందుకంటే అలా చేసుకుని ఉంచుకున్నాం అనుకోండి, మళ్ళీ ఆ పొడి వేస్తాం, మళ్ళీ ఇలా వేస్తాం. అందుకని ఇంకా ఇది ఇన్ని చేసేస్తున్నాం కదా, ఇన్ని రకాల మసాలాలు వేసేసి మనం కారం చేసేసుకుంటున్నాం కాబట్టి ఏం చెప్తాను. ఇప్పుడు ఇది మామూలుగా మనకి చికెన్ మటన్ వండవలసి వస్తుంది కదండి, అలాంటప్పుడు అల్లం మాత్రమే వేస్తాను. ఎల్లిపాయలు కూడా క్వాలిటీ ఎక్కువ తీసుకుంటాం కదా, లేదనుకుంటే నీ కూరలకి కొంచెం అల్లం వేసేదానికి అల్లం, ఎల్లుల్లి కూడా కొంచెం ఎక్కువ అనుకున్నదానికి కొంచెం ఎల్లుల్లి తగ్గించుకుని అల్లం వెల్లుల్లి చేసేసుకుంటే సరిపోతుంది ఈ కారం పైన. ఇంక వేరే మసాలాలు అనేది ఏమీ అవసరం కాదండి. ఇప్పుడు జాజికాయ, ఇప్పుడు స్టార్ పువ్వు. ఈ జాజికాయ కూడా ఇలా కొంచెం వేడెక్కితే ఒక దెబ్బేసామనుకోండి ముక్కలైపోతుంది అన్నమాట. ఇప్పుడు మెంతులు, ఇప్పుడు మిరియాలు, ఇప్పుడు లవంగం. ఇవి సువాసన రావాలండి, అలా వేయించాలి. ఆవాలు, జాజిపత్రి, నల్ల జీలకర్ర, ధనియాలు, మిరపకాయ గింజలు చక్కగా వేగిపోతున్నాయి. ఇది కమ్మట స్మెల్, మిరపకాయ గింజలు ఘాటు కూడా వస్తుంది. ఇప్పుడు జీలకర్ర వేసారు, మంచి కమ్మటగా చాలా కమ్మగా స్మెల్ వస్తుందండి. ఇప్పుడు ఇదో వంటలు వండేస్తున్నాను అనుకుంటారు కానీ మా చుట్టుపక్కల వాళ్ళు నేను కారం చేసుకుంటున్నాను అనుకోరండి. ఈ చల్లారిన తర్వాత మళ్ళీ ఏం చేస్తానో చెబుతాను. కొద్దిగా నూనె మిరపకాయలు కూడా వేయించేస్తాను. గింజల్లోనే ఎక్కువ ఘాటు ఉంటుందండి, అంటే అంత ఘాటు చెత్తది వేపుతుంటే. ఇప్పుడు కొద్దిగా 1 చెంచా నూనె వేసాను కదా, మిరపకాయలు వేసేస్తున్నాను. ఎందుకంటే నూనె వేస్తే ఘాటు రాదు, ఇంకా ఘాటు రాదండి. చక్కగా కమ్మగా స్మెల్ వస్తుంది, కారం కూడా కమ్మగా ఉంటుంది. నూనె ఇవ్వాల్సిందే. వేపేటప్పుడు నూనె వేస్తే పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని చెయ్యాలండి ఇలాంటి పనులు. పిల్లలు ఉన్నారనుకోండి, మమ్మల్ని చిన్నప్పుడు ఆడుకోనకి వెళ్ళిపోమని ఇవ్వరండి, దూరంగా పంపేసి ఇవ్వరు. గొట్టుకి తట్టుకోలేం కదా. అదే పెద్దోళ్ళు ఉన్నారనుకోండి, అది పడుకుని మంచమైన కుర్చీ అన్న దూరంగా పట్టుకెళ్ళి వేసివ్వరు, అక్కడ ఉండమని ఇవ్వరు. ఈ పని అయ్యే వరకు, కారం పని అయ్యే వరకు. అప్పుడు దంచుకోవటాలే కదండి. ఇలాగే అప్పం దంచేటప్పుడు గుట్టు వచ్చేస్తుంది, పెద్దవాళ్ళకి పిల్లలకి ఇబ్బంది అని అంత శ్రద్ధ తీసుకునేవారు. ఇప్పుడు మనకు అన్నీ రెడీమేడే కొంత తెచ్చేసుకుంటున్నాం. ఇలా చేసుకునే వాళ్ళు ఎవరు లేండి. ఎక్కడున్నా అట్లాంటి వాళ్ళు పాటపడిపోయిన వాళ్ళు ఉన్నారనుకోండి, చేస్తున్నాను, చేసి చూపిస్తున్నాను. అందరూ చేసేసుకుంటారు కాదు, నాకు చేసేది మీకు చెప్పాలి, తెలియాలని. మాడ రాకుండా వేపుకోవాలి. ఎందుకంటే కారం మళ్ళా ఇప్పుడు చక్కగా ఇలా వేగినాయండి. స్టవ్ అయితే ఆపేసాను. ఈ కళాయి వీటికి ఎండినట్టుగా కరకరామంటూ అయిపోతాయి. అప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి. చక్కగా ఇవి చల్లారుతాయి. ఇలాగా మీకు చూపిస్తాను. జాజికాయ 1 దెబ్బ వేస్తానండి. చక్కగా వచ్చేసింది, చూసారా? ఇప్పుడు ఇవి చక్కగా మిక్సీ పట్టేస్తానండి. ఇవి మిక్సీ పట్టేస్తాను. మధ్యలో మిరపకాయలు ఇలాగా
వేసేస్తానండి. కొంచెం కొంచెం చక్కగా నలిగిపోతుంది అన్నమాట, కలిసిపోతుంది దీంట్లో బాగా. ఇప్పుడు ఈ కారం కూడా కలుపుకుందాం. ఇప్పుడు రెడీ అయింది. ఇది ఇలా పక్కన వేసుకుని మళ్ళీ ఇది పెట్టుకుందాం. ఇది కూడా పెట్టేసి చక్కగా మీకు చూపిస్తాను. ఇదిగోనండి, చక్కగా ఈ గిన్నె కూడా అయిపోయింది. చూసారు కదా. ఇప్పుడు ఎల్లుల్లిపాయ పెడతానండి. ఎల్లుల్లిపాయలు వేసే వరకు కారం రంగు రాదండి, అప్పుడు కలర్ వస్తుంది. అందులో ఉండే ఒక నూనె గిడ్డు వల్ల కలర్ వస్తుంది. మొత్తం అంతా కలిపి ఇది 1/2 కేజీకి కొంచెం ఉంటుందండి, ఒక 100 గ్రాములు 600 గ్రాములు ఉంటుందండి. ఇది ఇంత కారం చేసుకుంటున్నాను, మాకు 2 నెలలు పైనే వచ్చేస్తుంది. ఇప్పుడు ఎల్లుల్లి రెమ్మలు ఇప్పుడు మనం ఇలా కారం వేసామనుకోండి, బాగా నలుగుతుంది, బాగా కలుస్తుంది. ఇప్పుడు ఇది సగం తీసేస్తాను. సగం తీసేస్తే ఇలా కొంచెం అర్థ చేసుకుని పని చేసుకునేది చేసుకుంటే మనకి రుచికి రుచి ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది, డబ్బులు కూడా చాలా తగ్గితే ఇంకోటి రుచి అవుతుందండి. చూసారా చక్కగా ఎంత బాగా వచ్చిందో. ఇది ఇలా పక్కగా తీసేసి ఇందులో వేసేసి ఈ 2 కలిపేసి మళ్ళీ మిక్సీ పట్టేస్తాం. అప్పుడు మంచి కలర్ వస్తుంది, మంచి రుచి కూడా బాగుంటుంది, రెట్టింపు అవుతుందండి. బాగా కలాలి కదా. మరి ఇలా ఉందనుకోండి, అట్టట్ల కింద ఇలా అనిపించింది అనుకో, ఒక్కసారి మిక్సీ పడితే మెత్తగా అయిపోతుంది, కలిసిపోతుంది. చూపిస్తాను మీకు. ఎప్పుడు గట్టిగా ఉన్నది ఒక్కసారి ఇలా పెట్టేసుకుంటే అలా పొడి పొడిగా వచ్చేస్తుంది మనకి చక్కగా. ఇప్పుడు ఇది కూడా మిక్సీ పట్టేసి మీకు నేను చూపిస్తాను. చక్కగా మసాలా కారం రెడీ అయిపోయిందండి. శుభ్రంగా కూరలు ఉన్నప్పుడు నైస్గానే ఉంటుంది, కానీ చేసేటప్పుడేనండి మొత్తం ఉన్న ఓపిక అంతా దిగిపోద్ది, గొట్టుకి పనికి సరిపోద్దండి. కానీ చేసుకున్న ఫలితం వేరేగా ఉంటుందిలేండి. చేసింది చేసినట్టే, కష్టానికి ఫలితం ఉంటుందండి ఏదైనా అంతే. ఇది మంచి స్మెల్ వస్తుంది. నాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారంటున్నాను కదండి, ఒక చెబుతూ ఉంటాను మీకు వీడియోల్లో, సహాయపడొద్దని. వాళ్ళకి ఫోన్లో అని ఇలా చేసినప్పుడు సరదాగా నాకు కొంచెం పెట్టడం అలవాటు అండి. ఇస్తే మేము అన్నంలో వేసుకుని తింటున్నామండి, ఎంత బాగుంటుందోనండి అంటే ఘాటుగా తింటారంట, అందుకు అంటారండి వాళ్ళు. చక్కగా మరి కారం చుట్టూ ఎలా ఉంది అబ్బా అనుకుంటున్నారా? అవునండి అంతే. ఇదిగోనండి చక్కగా మసాలా కారం రెడీ అయిపోయింది. మేము వేసాను చూపించాను, ఇలాగే చేసుకున్నారనుకోండి చక్కగా మీకు అన్ని స్పూన్లు వేసుకుని కన్నా 1 స్పూన్ ఈ కారం వేసుకోవడం గొప్ప రుచి, గొప్ప ఆరోగ్యం. చక్కగా చాలా బాగుంటుందండి. నేనైతే ఇలా చేసుకుని ఉంచుకుంటాను, పిల్లలు వచ్చి పట్టుకుపోతుంటారనుకోండి, అంటే ఎక్కువ చేసినప్పుడు చక్కగా ఇలా ఎలాగోలాగా 3/4 కేజీ కారం అయింది. ఇది చూసారు కదా. ఇది చక్కగా ఒక గాజు సీసాలో పెట్టి స్టోర్ చేసేస్తానండి, నచ్చిందని అనుకుంటున్నానండి. మరి నేను చేసేది ఇంత కష్టపడి చేసి చూపిస్తూ ఉన్నాను, ఎందుకంటే మా ఇద్దరు ప్రాణాలండి, ఇద్దరం కలిపి. ఏమండి నేను చేయలేనని ఉంటే ఒక 100 గ్రాముల ప్యాకెట్ తెచ్చుకుని కూడా చేసుకోవచ్చు. వీడియో తీద్దాం, చూపిందాం, ఇలా చేసుకుంటాం కదా, ఆరోగ్యం కదా, తెలియని వాళ్ళు ఎలా చేసుకుంటారు అని. అన్నీ దొరికేస్తున్నాయి, కొనేసుకుంటున్నారు, వాడేసుకుంటున్నారు అనుకోండి. ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి. ఇది మీకోసమని కాదులేండి, నా కోసమే చేశాను, మీకు చెబుతున్నాను అంతే. చక్కగా చూసారా మసాలా కారం ఇలా చేసుకుని గాజు సీసాలు మాత్రం పెట్టుకోండి. ఇదేమీ అవ్వదు, బయటే ఉంచేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టవలసిన పని లేదు. కావాలా ఎక్కువ కాలం వస్తుందంటే పెట్టుకోండి. ఇది చల్లారిన తర్వాత మాత్రమే స్టోర్ చేసుకోవాలి. కొంచెం మనం మిక్సీ అయ్యి పెట్టాము కదా, వీటెక్కుతుంది కదా, ఆ వీట్ అనేది బాగా చల్లారిపోవాలి చక్కగా. మరి ఏ కూర వండుకున్నా, పచ్చగడ్డి కూర వండుకున్నా 1 స్పూన్ కారం వేసుకుంటే గొప్ప రుచి వచ్చేస్తుందండి. నేను చేసానని చెప్పడం కాదు, ఇలా చేసుకుంటే అలాగే ఉంటుందని చెబుతున్నాను. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసిన వారు ఎవరూ లైక్ చేయటం లేదండి, సబ్స్క్రైబ్ చేయటం లేదు, చేయండి.